తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా బుల్డోజింగ్ పాలనే నడుస్తుంది. ఇక ఇవే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మా ప్రతినిధులు రంజిత్, వేణు అలాగే రవికాంత్ ముగ్గురు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రంజిత్, మీరు చెప్పండి, అధికారం ఉందని రాజ్యాంగేతర శక్తిలాగా ఈ గవర్నమెంట్ ప్రవర్తిస్తుంది అంటే ఎవరి లబ్ధి కోసం అడవినంతా కూడా బుల్డోజ్ చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా వచ్చేసి విద్యార్థుల విజయము, పర్యావరణ వేత్తల విజయము. ఇది ఖచ్చితంగా ఏంటంటే పర్యావరణాన్ని ప్రేమించే ప్రేమిలకు విజయం చెప్పుకోవచ్చు. గత 5 రోజులుగా వచ్చేసి విద్యార్థులు పర్యావరణవేత్తలు ప్రతి ఒక్కరూ ఈ చేస్తున్న ఈ నిరసనలు, ధర్నాల వల్ల ఖచ్చితంగా దేశం మొత్తం కూడా ఒక్క తాటిపై వచ్చింది. దానికి అనుగుణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఏదైతే కామెంట్ కావచ్చు, దాంతో పాటు వచ్చేసి అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు, దాసో శ్రావణ్ గారి ద్వారా వచ్చేసి పర్యావరణ మంత్రికి వచ్చేసిన లేఖ ద్వారా కావచ్చు, కేంద్రం నుంచి వచ్చేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఖచ్చితంగా ప్రభుత్వ వివరణని పర్యాటక శాఖకు చెప్పింది. అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం ప్రకారము ఇది ఖచ్చితంగా ప్రజల విజయము, పర్యావరణ వేత్తల విజయము, విద్యార్థుల విజయం. ఇప్పటికే వచ్చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, ఖచ్చితంగా గతంలో అంటే హైదరాబాద్ని ఒక ఈకో పార్క్గా తయారు చేయడానికి హెచ్యూ అనేది ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కృషి చేస్తాము. రాబోయే 3 సంవత్సరాలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. హైదరాబాద్లోని 400 ఎకరాలలో ఈకో పార్కుని తయారు చేస్తామని కూడా చెప్పారు. అంటే విద్యార్థులు 400 ఎకరాల్లో ఉండే హైదరాబాద్కు గుండెకాయ లాంటి దాన్ని నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ముఖ్యమంత్రికి చేసిన పనికి వచ్చేసి ఒక చెంపపెట్టుగా అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ కూడా చాలా మంది నిపుణులు ఎవరైతే ఉన్నారో పర్యావరణవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ ప్రతి ఒక్క యూనివర్సిటీలో వచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కృషి, ఉద్యమం, దాంతో పాటుగా వచ్చేసి హెచ్సిలో అన్ని వర్గాల వారు అంటే అన్ని యూనియన్ల వారు కూడా ఏకతాటిపై ఉండేసి ఒకవైపు నిరసన చేసుకుంటూ మరోవైపు ఉద్యమాలు చేపడుతూ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా వచ్చేసి పోరాటం చేయడమే. దాంతో పాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పార్టీ సైతం మేము సైతం కూడా మీతో ఉంటామనే హామీతో ఖచ్చితంగా ఇది ప్రజల విజయంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వచ్చేసి ఇప్పటికే మన ధర్మాసనం చెప్పింది ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇవ్వాలి. దేనికోసం మీరు మన ప్లాంటేషన్ చేశారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఏం జరుగుతుంది, అంటే ఇప్పటికిప్పుడు అభివృద్ధి జరుగుతుందా, దానిపైన వచ్చేసి ఎలాంటి అనుమతులు తీసుకున్నారని చేసి కొన్ని ప్రశ్నలు నిర్దేశింది. ఇకపైన దానిపైన ఎలాంటి డీప్లాంటేషన్ చేసినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే ఖచ్చితంగా దానిపైన వచ్చేసి సిఎస్సి వివరణ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు వచ్చేసి మొట్టికాయ వేసినట్టు కూడా మనకు కనబడుతుంది. దాంతో పాటుగా అంటే ప్రభుత్వం వచ్చేసి ఓన్లీ ఎవరు అంటే ఒక ఏకాధిపత్యంగా చేయడంతో ఖచ్చితంగా వాళ్ళకి అంటే ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టలాగా జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ప్రజలను కావచ్చు, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప సొంత లాభాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం చేసినట్లయితే ఇదే చర్యలు జరుగుతాయని చెప్పేసి కూడా ఖచ్చితంగా విద్యార్థులు ఇప్పటికే చెప్తున్నారు.